మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. పబ్లికేషన్స్ వారి పుస్తకాలను ఇప్పుడు మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు. యూ కెన్ జస్ట్ లాగ్ ఆన్ టు www.sonlinebooks.com. ఈ వెబ్సైట్లోకి మీరు లాగిన్ అయ్యి మీకు కావాల్సిన పుస్తకాన్ని ఆన్లైన్ ఆర్డర్ చేయొచ్చు అండ్ మీ డోర్ స్టెప్ దగ్గరికి డెలివరీ కూడా చేయడం జరుగుతుంది. Hello everyone, welcome to Yes Exams Adda. As we have seen many test papers, today we are going to see our revision test paper, which is a grand test paper, which means all the types of questions will be covered in this. So let us get started with it. Here we have grand test paper number 2 and here is our first question, which starts with a comprehension passage. So let us see what are the questions that were asked. In the context of this passage, a martyr is one who dies. Martyr ante evaru అని అడుగుతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, క్యాటర్పిల్లర్స్ కెనాట్ డిఫెండ్ దెమ్సెల్వ్స్ బికాస్ క్యాటర్పిల్లర్స్ వాటినవి కాపాడుకోలేవు ఎందుకని అంటే క్యాటర్పిల్లర్స్ గురించి అవ్వచ్చు మన ప్యాసేజ్. ద హిమాలయన్ క్యాటర్పిల్లర్స్ యూజెస్ ప్రామినెంట్ కలర్స్ టు. హిమాలయన్ క్యాటర్పిల్లర్స్ ప్రామినెంట్ కలర్స్ అంటే బాగా నిండుగా కనిపించే కలర్స్ ఎందుకు యూజ్ చేస్తాయి. సో ఇట్లా మనకి క్యాటర్పిల్లర్స్ మీద ప్యాసేజ్ ఉంది. సో చదువుదాం మనం ఫస్ట్ దాన్ని. సో హియర్ వి గో విత్ అవర్ ప్యాసేజ్. సాఫ్ట్ బాడీడ్ యానిమల్స్ లైక్ క్యాటర్పిల్లర్స్. సాఫ్ట్ బాడీడ్ యానిమల్స్ అంటే క్యాటర్పిల్లర్స్ లాంటి యానిమల్స్ పైన బాడీ పైన ఎలాంటి కవరింగ్ ఉండదు కదా, హార్డ్ కవరింగ్. సో చాలా సాఫ్ట్ కవరింగ్ ఉంటుంది. సో సాఫ్ట్ బాడీడ్ యానిమల్స్ లైక్ క్యాటర్పిల్లర్స్, ఏవైతే క్యాటర్పిల్లర్స్ ఉంటాయో, ఆఫెన్ ఫాల్ అ ప్రే టు వొరేషియస్ హంటర్స్ లైక్ బర్డ్స్ ఆర్ రెప్టైల్స్. సో ప్రే అంటే ఆహారం అవుతాయి అన్నమాట. ఎవరికి వొరేషియస్ హంటర్స్ అంటే చాలా క్రూరమైన హంటర్స్, ఏవైతే బర్డ్స్ రెప్టైల్స్ ఉన్నాయో వాటన్నిటికీ ఆహారంగా అయిపోతూ ఉంటాయి బికాస్ దే ఆర్ సాఫ్ట్ బాడీడ్ యానిమల్స్. డెస్పైట్ హ్యావింగ్ నో మీన్స్ టు యాక్టివ్లీ డిఫెండ్ దెమ్సెల్వ్స్ విత్ వెపన్స్ లైక్ క్లాస్ ఆర్ జాస్. ఎందుకు అంటే వాటి క్లాస్ కానీ అంటే కోరల్ కానీ జాస్ కానీ ఏమి ఉండవు అవి తిరిగి ఫైట్ చేయడం కోసం. సో యాక్టివ్గా డిఫెండ్ చేసుకోలేవు, కాపాడుకోలేవు వాటంతట అవి. They have nevertheless evolved other equally effective deterrents. So they have nevertheless అవి ఎలా కాపాడుకోవాలో ఆ డిటరెంట్స్ని డెవలప్ చేసుకున్నాయి. ఎలాగో చూద్దాం. A particular species of the caterpillar lives at an altitude over 2500 meters in the Himalayas. సో హిమాలయాస్లో ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ క్యాటర్పిల్లర్ ఉంటుందంట విచ్ ఇస్ 2500 meters above on the Himalayas. It uses prominent colors to inform would-be predators of its inedibility. So it uses prominent color to inform. చాలా ప్రామినెంట్గా ఉంటాయి అవి. ఎందుకని ఇన్ఫార్మ్ చేస్తాయి, ప్రెడేటర్స్ ఏవైతే ఆహారం తినడానికి వస్తున్నాయో వాటికి నేను ఇక్కడ ఉన్నాను అని ఇన్ఫార్మ్ చేస్తాయి అనమాట. ఇన్ ద ఈవెంట్ దట్ అన్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ ఆర్ అడ్వెంచరస్ బర్డ్ డిడ్ ఈట్ ద క్యాటర్పిల్లర్, ఇట్ వుడ్ ప్రాబబ్లీ వామిట్ ఇట్ సూన్ ఆఫ్టర్ అండ్ సబ్సిక్వెంట్లీ డెసిస్ట్ ఫ్రమ్ అటాకింగ్ సిమిలర్ స్పీసెస్ ఇన్ ఫ్యూచర్.
సో ఎందుకని కలర్స్తో అట్రాక్ట్ చేస్తాయి? ఓకే నన్ను తిను, నేను ఇంత బ్యూటిఫుల్గా ఉన్నాను అని కలర్ చూపిస్తూ అటాక్ చేసిన తర్వాత, అటాక్ చేస్తే వామిటింగ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి లోపల. సో అవి వామిట్ చేసుకుంటాయి. వామిట్ చేసుకున్నాక ఏం చేస్తాయంటే అలాంటి క్యాటర్పిల్లర్స్ని వేటిని మళ్ళీ తినకుండా అసహ్యాన్ని క్రియేట్ చేస్తాయి అన్నమాట. సో దో దిస్ వుడ్ డూ ద అన్ఫార్చునేట్ విక్టిమ్ నో గుడ్, అంటే ఆ తినని క్యాటర్పిల్లర్ ఎలాగో చనిపోతుంది, కానీ ద స్పీసెస్ బెనిఫిట్స్, ఆ జాత్ అంతా కూడా కాపాడబడుతుంది. ఎందుకని? ఈ క్యాటర్పిల్లర్ని తిని వామిట్ చేసుకున్న తర్వాత క్యాటర్పిల్లర్స్ని తినవు, సో అవి కాపాడబడతాయి. మిగతా వాటిని తినవు కాబట్టి మిగతా క్యాటర్పిల్లర్స్ అన్నీ కాపాడబడతాయి. ఇది రేర్ ఎగ్జాంపుల్ ఆఫ్ మార్టియర్ అమాంగ్ యానిమల్స్. మార్టియర్ అంటే ఎదుటి వాళ్ళ కోసం ప్రాణత్యాగం చేసే యానిమల్స్కి ఒక రేర్ ఎగ్జాంపుల్గా ఈ క్యాటర్పిల్లర్స్ జాతిని మనం చెప్పుకోవచ్చు. సో క్వశ్చన్స్ చూద్దాం వీటిలో. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పాసేజ్, మార్టియర్ ఇస్ వన్ హూ డైస్. మార్టియర్ ఎవరు అంటే వితౌట్ పుట్టింగ్ అప్ రెసిస్టెన్స్, without any gain to oneself, while defending one homeland to save others. ఎదుటి వాడిని కాపాడడానికి చనిపోయే వాటిని మార్టియర్ అని అంటామన్నమాట. అండ్ దెన్ our next question, caterpillars cannot defend themselves because వాటినంతట అవి ఎందుకు కాపాడుకోలేవు? ఆర్ ప్యాసివ్ యానిమల్స్, స్లోగా ఉండే యానిమల్స్, ఆర్ లేజీ కాబట్టి, కెనాట్ ఎక్వైర్ వెపన్స్, అవి వెపన్స్ని తెచ్చుకోలేవు కాబట్టి, హ్యావ్ నో క్లాస్ ఆర్ జాస్. యాక్చువల్గా క్యాటర్పిల్లర్స్కి ఎలాంటి క్లాస్ కానీ జాస్ కానీ లేవు కాబట్టి క్యాటర్పిల్లర్స్ ఎప్పుడు కూడా వాటిని అవి కాపాడుకోలేవు అనమాట. And then the Himalayan caterpillar uses prominent colors too. Himalayan caterpillars prominent colors బాగా నిండుగా కనిపించేలాగా ఎందుకుంటాయి? వార్న్ ద ప్రెడేటర్, అటాక్ ద ప్రెడేటర్, రివీల్ ఇట్ సెల్ఫ్, డిఫెండ్ ఇట్ సెల్ఫ్. సో ఇప్పుడు ద హిమాలయన్ క్యాటర్పిల్లర్స్ ప్రామినెంట్ కలర్స్ ఎందుకు యూజ్ చేస్తాయి? దే విల్ రివీల్ ఇట్ సెల్ఫ్, వాటంతట అవి అందరినీ చూపించుకుంటాయి కాబట్టి ప్రెడేటర్ వచ్చి దాన్ని అటాక్ చేస్తుంది అనమాట. అటాక్ చేసినప్పుడు దానికి వామిటింగ్ అయ్యి అలాంటి క్యాటర్పిల్లర్స్ని మళ్ళీ తినకుండా ఉంటుంది. అండ్ దెన్ అవర్ క్వశ్చన్, దిస్ ఈస్ అబౌట్ మీనింగ్స్. లాస్ట్ పేపర్ ఆల్సో వీ హ్యావ్ సీన్ అవర్ ఫస్ట్ క్వశ్చన్ యాజ్ మీనింగ్స్. స్క్రీమ్. స్క్రీమ్ అంటే ఏంటి? బాధలో గట్టిగా అరవడం, ఇట్లా సంథింగ్ వీ కాల్ ఇట్ యాజ్ అ స్క్రీమ్. సో గివ్ కంటిన్యూస్ లౌడ్ నాయిస్, గివ్ అ లౌడ్ క్రై, సాఫ్ట్ క్వైట్ వాయిస్ డిఫికల్ట్ టు హియర్, షౌట్ లౌడ్లీ, ఇట్ ఈస్ గివ్ అ లౌడ్ క్రై. విస్పర్ అంటే గుసగుసలాడడం, సాఫ్ట్ క్వైట్ వాయిస్ డిఫికల్ట్ టు హియర్, వినడానికి కూడా కష్టంగా ఉండే సాఫ్ట్ క్వైట్ వాయిస్. యెల్ అంటే అరవడం, ఇట్ ఈస్ షౌట్ లౌడ్లీ. రోర్ అంటే గర్జించడం, ఇట్ ఈస్ అ కంటిన్యూస్ లౌడ్ నాయిస్ like a tiger or lion roars or thunder roars. So scream is 1B. 1B is in option number 4, give a loud cry. Whisper is soft quiet voice. Yell is shout loudly, third D. Roar is a continuous loud noise, it is fourth A. So our option 4 is the correct option. And then dim, antonyms they are asking. So opposite words antonyms. dim is bright, డిమ్గా అంటే లో లైట్ ఉండడం, బ్రైట్ అంటే హైలైట్ ఉండడం. హాస్టైల్ అంటే మనుషులకు దూరంగా ఉండడం, ఫ్రెండ్లీ అందరితో కలిసిపోయి ఉండడం. క్లౌడీ అంటే మబ్బు పట్టడం, ఆపోజిట్ టు సన్నీ ఎండగా ఉండడం. నోటోరియస్ అపఖ్యాతిని పొంది ఉండడం, ఫేమస్ ఖ్యాతిని పొంది ఉండడం. ఇట్ ఈస్ ఆబ్వియస్లీ డిమ్, బ్రైట్ 1D. సో 1D is in 2 options. And then hostile, friendly 2C. 2C is in 1 option which is this. And cloudy, sunny 3B which is correct. Notorious, famous 4A. So our option 1 is the correct option. And then find out the wrongly spelt word from the following words. We have to again pronounce and see. Distinctly, allotted, contradicted, confinement. It is distinctly not, it is distinctly. Distinctly అంటే స్పష్టంగా కనిపించడం, స్పష్టంగా ఉండడాన్ని డిస్టింక్ట్లీ అంటారు. సో ఇట్ ఈస్ నాట్ డిస్టింక్ట్లీ, డిస్టింక్ట్లీ DISTINCTLY. సో ఇట్ ఈస్ ద ఫస్ట్ వన్. అలాటెడ్ అంటే ఎవరికి వాళ్ళకి అలాట్ చేయడం. కాంట్రడిక్టెడ్ అంటే నిజాన్ని దాచిపెట్టడం. కన్ఫైన్మెంట్ అంటే కట్టడి చేయడం. సో ఇట్ ఈస్ డిస్టింక్ట్లీ, నాట్ డిస్టింక్ట్లీ. అండ్ దెన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ మోడల్ వర్బ్స్ విత్ దేర్ ఫంక్షన్స్. మోడల్ వర్బ్స్ని వాటి ఫంక్షన్స్ తోటి మ్యాచ్ చేద్దాము. హియర్ వీ హ్యావ్ హీ క్యాన్ సింగ్ ఫర్ 8 hours ఎట్ ఎ స్ట్రెచ్. క్యాన్ అనేది ఎబిలిటీ, చేయదగే పనిని చెప్తుంది. సో ఇట్ ఈస్ ఎబిలిటీ.
యూ కుడ్ టేక్ అన్ అంబ్రిలా, ఇట్స్ రైనింగ్ అవుట్ సైడ్. నువ్వు అంబ్రిలా తీసుకెళ్ళచ్చు, రెయిన్ పడేటట్టు ఉంది. సో యూ కుడ్, ఇక్కడ కుడ్ అనేది సజెషన్ తెలుపుతుంది. వీ షుడ్ కంప్లీట్ ద షూటింగ్ బై టుమారో ఈవినింగ్. మనం ఖచ్చితంగా షూటింగ్ని రేపు ఈవినింగ్కి కంప్లీట్ చేయాలి. ఇట్ ఈస్ ఆబ్లిగేషన్. షెల్ ఐ వెయిట్ టిల్ యూ కమ్? నువ్వు వచ్చేదాకా వెయిట్ చేయనా? షెల్ ఐ ఆఫర్. సో 1C is in second option, so it is correct. 2A, 3 is D, should is obligation, shall is offer. So once again we'll check with it. Can is ability, could is suggestion, should is obligation, shall is offer. So I hope you understand this. These are the modal verbs and the meanings anamata. And then India is dash SAARC country. SAARC country is Southern Asian Association of Regional something like that. So India is like it is one of that. So we have to say it as A, as it is A, because it is a consonant sound S. దెర్ ఇస్ నో ఓవెల్ సౌండ్. ఓవెల్ సౌండ్ లేదు కాబట్టి దానికి ముందు మనం ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. ఒక కంట్రీ కాబట్టి ఇండియా ఈజ్ అ SAARC కంట్రీ. సో ఒక కంట్రీ కాబట్టి ఏ అనేది యూజ్ చేస్తాం. ఓవెల్ సౌండ్ లేదు, కాన్సనెంట్ సౌండే కాబట్టి దానికి ముందు ఏ అనే ఆప్షన్ వస్తుంది అనమాట మనకి. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. అండ్ దెన్ ద లయన్ స్ప్రాంగ్ డాష్ ద డాగ్. స్ప్రాంగ్ అంటే జంప్, హై జంప్ అనమాట, సడన్గా జంప్ చేయడాన్ని స్ప్రాంగ్ అంటాం. ద లయన్ స్ప్రాంగ్ డాష్ ద డాగ్, ఆన్ ది డాగ్ మీద, అపాన్ అంటే మీదకి, యాట్ అంటే పైన, ఓవర్ అంటే దాని అబౌవ్ అని, దాని పైన అని. సో ద లయన్ స్ప్రాంగ్ అపాన్ ద డాగ్, మీదకి దూకింది. సో ఇట్ ఈస్ ద లయన్ స్ప్రాంగ్ అపాన్ ద డాగ్. ఆన్ ద డాగ్ అంటే దాని మీద అని, దాని మీదకి దూకడం వల్ల ఇట్ ఈస్ అపాన్ అనమాట. అండ్ దెన్ చూస్ ద సెంటెన్స్ దట్ హ్యాస్ అ నౌన్ క్లాజ్. ఇక్కడ నౌన్ క్లాజ్ ఉన్న సెంటెన్స్ ఏంటిదో అడుగుతున్నారు. క్లాజ్ అంటే మనకు ఆబ్వియస్గా తెలుసు, గ్రూప్ ఆఫ్ వర్డ్స్. నౌన్ క్లాజ్ అంటే ఏంటి? నౌన్ని డిస్క్రైబ్ చేస్తూ ఉండే క్లాజ్ నౌన్ క్లాజ్. సో మోహన్ సెడ్ దట్ హీ వాంటెడ్ టు గో దేర్. హీ వాంటెడ్ టు గో దేర్. హూ వాంటెడ్ టు గో దేర్? మోహన్ వాంటెడ్ టు గో దేర్. సో నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది కదా. సో నౌన్ని డిస్క్రైబ్ చేస్తూ హీ వాంటెడ్ టు గో దేర్ అంటే హూ వాంటెడ్ టు గో దేర్ అనే క్వశ్చన్ మనకు వస్తే అప్పుడు మోహన్ అనేది ఆన్సర్ అవుతుంది. నౌన్ విల్ బి ద ఆన్సర్. సో నౌన్ని డిస్క్రైబ్ చేస్తూ ఉంది కాబట్టి ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ హీ వాంటెడ్ టు గో దేర్ అనే క్లాస్ నౌన్ క్లాస్ అవుతుంది. మోహన్ టోల్డ్ మీ అ స్టోరీ. మోహన్ టోల్డ్ మీ అ స్టోరీ విత్ 5 క్యారెక్టర్స్. దట్ వాజ్ నాట్ అన్ ఇంట్రెస్టింగ్ మూవీ. ఇక్కడ ఎక్కడా కూడా నౌన్ క్లాజ్ లేదు. సో మనం హీ వాంటెడ్ టు గో దేర్ అంటే హూ వాంటెడ్ టు గో దేర్ అనే ఆన్సర్కి మనకు మోహన్ అనే ఆన్సర్ వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ అ నౌన్ క్లాజ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. దెన్ వీ విల్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. నో అదర్ రివర్ ఇన్ ద వరల్డ్ ఈజ్ సో లాంగ్ యాజ్ నైల్. సో లాంగ్ అనేది అడ్జెక్టివ్. ఇప్పుడు అడ్జెక్టివ్ కంపారిటివ్ డిగ్రీలోకి మార్చాలి. సో లాంగ్, లాంగ్, longer, longest, long, longer, longest. సో ఇక్కడ మనం కంపారిటివ్ డిగ్రీలోకి మార్చాలంటే లాంగర్లోకి రావాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నో అదర్ రివర్ ఇన్ ద వరల్డ్ ఈజ్ సో లాంగ్ యాజ్ ద నైల్. నైల్ కన్నా ఏ రివరు పెద్దదిగా లేదు అని చెప్తున్నాడు. సో ద నైల్ ఈజ్ లాంగర్ దాన్ మోస్ట్ అదర్ రివర్స్. మోస్ట్ అదర్ రివర్స్ కాదు, ఏ రివరు కాదు. ద నైల్ ఈజ్ నాట్ లాంగర్, ఇట్ ఈజ్ లాంగర్. సో ఇట్ ఈస్ నాట్ ద కరెక్ట్ ఆప్షన్. ద నైల్ ఈజ్ లాంగర్ దాన్ మెనీ అదర్ రివర్స్ కాదు, అసలు అన్ని రివర్స్ కన్నా అదే లాంగ్. ద నైల్ ఈజ్ లాంగర్ దాన్ ఎనీ అదర్ రివర్ ఇన్ ద వరల్డ్. సో ఏ రివర్కైనా కూడా ఏ రివర్ దానంతా లాంగ్గా లేదు. సో ద నైల్ ఈజ్ ద లాంగర్, మనకు కంపారిటివ్ డిగ్రీ వచ్చింది. ఎనీ అదర్ రివర్ అంటే ఇంకా ఏ రివర్, అన్ని రివర్స్ కన్నా కూడా ఇదే లాంగర్ కాబట్టి ద నైల్ ఈజ్ లాంగర్ దాన్ ఎనీ అదర్ రివర్ ఇన్ ద వరల్డ్. అండ్ దెన్ టేక్ యువర్ ఇరేజర్. ఇరేజర్ని తీసుకో. చేంజ్ ద అబవ్ సెంటెన్స్ ఇంటూ అ క్వశ్చన్ ఫర్ ఆస్కింగ్ పర్మిషన్. పర్మిషన్ అడిగేటట్టు క్వశ్చన్ లాగా మార్చమంటున్నాడు. కెన్ యూ టేక్ యువర్ ఎరేజర్? కెన్ ఐ టేక్ యువర్ ఎరేజర్? యూ టేక్ యువర్ ఎరేజర్? యూ క్యాన్ టేక్ యువర్ ఎరేజర్. క్వశ్చన్ కెన్ ఐ, నేను, టేక్ యువర్ ఎరేజర్ తీసుకోవచ్చా అంటే పర్మిషన్ అడుగుతున్నాం. కెన్ ఐ టేక్ అనేది ఓకే. కెన్ యూ టేక్ యువర్ ఎరేజర్ అంటే నువ్వు నీ ఎరేజర్ని తీసుకోగలుగుతావా అని చెప్పడం, బట్ పర్మిషన్ అడగడం. కెన్ ఐ, నేను
ఎరేజర్ని తీసుకోవచ్చా అనేది క్వశ్చన్ కమ్ పర్మిషన్. సో ఇట్ ఈస్ కెన్ ఐ టేక్ యువర్ ఎరేజర్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. అండ్ దెన్ ద పార్టీ సీమ్స్ టు బి రియలీ లైవ్లీ. పార్టీ సీమ్స్ టు బి రియలీ లైవ్లీ. సీమ్స్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో డూ ఫామ్ ఏమవుతుంది, డస్ అవుతుంది. సో ద పార్టీ సీమ్స్ టు బి రియలీ లైవ్లీ. డిడ్ంట్ ఇట్ ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి మనం నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్ని యాడ్ చేయాలి. నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్లో డస్ ప్లస్ నాట్ అనేది దేనిగా మారుతుంది, డజంట్గా మారుతుంది. సో డజంట్. సో ఇట్ ఈస్ డిడింట్ or isn't it, hasn't it, doesn't it. So it is doesn't it. Does plus not is doesn't. It అనేది party. So doesn't it is the correct option. And then you may use my camera if you need. నువ్వు నా కెమెరా యూజ్ చేసుకోవచ్చు అంటే ఇట్ ఈస్ గివింగ్ పర్మిషన్ ఆర్ టేకింగ్ పర్మిషన్, ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీ, నన్ ఆఫ్ ది అబౌవ్. ఇట్ ఈస్ గివింగ్ పర్మిషన్, నువ్వు నా కెమెరా యూజ్ చేసుకోవచ్చు అనేది పర్మిషన్ ఇస్తున్నట్టు అనమాట. సో ఇట్ ఈస్ గివింగ్ పర్మిషన్. టేకింగ్ పర్మిషన్ అంటే అడుగుడం, బట్ ఇట్స్ నాట్ లైక్ టేకింగ్ అ పర్మిషన్. ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీ అంటే ఇట్స్ పాసిబులో కాదో చెప్పడం, నన్ ఆఫ్ ది అబౌవ్. ఇట్ ఈస్ గివింగ్ పర్మిషన్, పర్మిషన్ ఇస్తున్నారు కెమెరా తీసుకోవచ్చు అని. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. లెట్ us move to the next question. Gopal said to Nandini, I am going to Srikakulam tomorrow. Gopal Nandiniకి చెప్పాడు he is going to Srikakulam tomorrow అని. Said to will change into told. Okay. I am will change into he was going to Srikakulam. Tomorrow will change into next day. Because active direct speech to reported speech. Gopal told to కాదు, told వస్తుంది. Gopal told Nandini that, so told and that must be added. He was going to Srikakulam the next day. Gopal said Nandini, I am said రాదు. Gopal said to Nandini కూడా రాదు. Gopal told Nandini that he was going to Srikakulam the next day. That is our correct option. And then the sentence in the passive voice among the following is. ఉన్న సెంటెన్సెస్లో ప్యాసివ్ వాయిస్లో ఏముంది? ప్యాసివ్ వాయిస్లో అంటే చేయబడిన పని గురించి చెప్తున్నాం. ఐ షిఫ్టెడ్ టు ద లాస్ట్ రో. నేను లాస్ట్ రోకి షిఫ్ట్ అయ్యాను. ఐ వాజ్ ఆస్క్డ్ టు గో అండ్ సిట్ ఆన్ ద బ్యాక్ బెంచ్. నేను బ్యాక్ బెంచ్ పైన కూర్చోవడానికి అడగబడ్డాను. సో ఇట్ ఈస్ ఐ వాజ్ ఆస్క్డ్ టు గో అండ్ సిట్ ఆన్ ద బ్యాక్ బెంచ్. ఐ ఇన్హెరిటెడ్ ఫెయిత్ ఇన్ గాడ్. నేను గాడ్ మీద ఫెయిత్ని ఇన్హెరిట్ చేసుకున్నాను. ఐ వాజ్ ఇన్ ద 5th స్టాండర్డ్ ఎట్ ద రామేశ్వరం ఎలిమెంటరీ స్కూల్. రామేశ్వరం ఎలిమెంటరీ స్కూల్లో 5th స్టాండర్డ్లో ఉన్నాను. దిస్ ఈస్ ఐ వాజ్ ఆస్క్డ్, నేను అడగబడ్డాను లాస్ట్ బెంచ్కి వెళ్ళి కూర్చోమని. సో దట్ ఈస్ ఇన్ ద ప్యాసివ్ వాయిస్. హీ ట్రైడ్ టు ఇమాజిన్ హౌ హీ డాష్ ఇఫ్ హీ ఫెయిల్డ్ ద ఎగ్జామినేషన్. ట్రైడ్ టు ఇమాజిన్ పాస్ట్ టెన్స్, హౌ హీ డాష్ ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఎలా ఉంటుందో అనే ఫీలింగ్ని ఫీల్ అయ్యాడు. సో ఇట్ ఈస్ పాస్ట్ టెన్స్. సో విల్ అంటే పాస్ అవుతానో లేదో అని, బట్ ఫీల్ అయిపోయాడు ఆల్రెడీ. సో ఇట్ ఈస్ విల్కి పాస్ట్ టెన్స్ ఏమవుతుంది, వుడ్ ఫెల్ట్, ఫీల్ అయ్యాడు. వుడ్ బీ ఫెయిల్, వుడ్ ఫీల్, హ్యాస్ ఫెల్ట్, వుడ్ ఫీల్. వుడ్ ప్లస్ V1 ఫామ్ అనమాట. పాస్ట్ టెన్స్ ఆఫ్ విల్ ప్లస్ V1 ఫామ్. So he tried to imagine how he would feel if he failed the examination. So would plus V1 form మనం ఇక్కడ యూజ్ చేస్తాం కాబట్టి it is would feel. And then here is our next question. The correct if clause in the unfulfilled condition is. Unfulfilled condition అంటే కండిషన్ ఫుల్ఫిల్ అవ్వలేదు. అప్పుడు if clause ఏమవుతుంది? If I have lunch, I ఫుల్ఫిల్ అవ్వలేదు కాబట్టి ఇట్ ఈస్ పాస్ట్ టెన్స్. ఐ హ్యావ్ లంచ్ అని అనకూడదు. ఇఫ్ ఐ హ్యాడ్ మై లంచ్ ఐ వుడ్ నాట్ హ్యావ్ బీన్ హంగ్రీ. ఇఫ్ ఐ హ్యాడ్ మై లంచ్ అంటే ఇఫ్ ఐ నేను హ్యాడ్ మై లంచ్ తిని ఉంటే హ్యాడ్ అనేది తీసుకోవడం. ఐ వుడ్ నాట్ హ్యావ్ బీన్ హంగ్రీ, నేను హంగ్రీగా ఉండేవాడిని కాదు. ఇఫ్ ఐ హ్యావ్ హ్యాడ్ కాదు, పాస్ట్ టెన్స్ కాబట్టి ఇఫ్ ఐ హ్యాడ్ మై లంచ్, నేను గనక
హ్యాడ్ మై లంచ్ తీసుకొని ఉంటే ఐ వుడ్ నాట్ హ్యావ్ బీన్ హంగ్రీ, నేను హంగ్రీగా ఉండేవాడిని కాదు. హ్యాడ్ ఎందుకు వచ్చింది పక్కన అంటే ఇఫ్ ఐ హ్యాడ్ ఈజ్ అన్ ఆక్సిలరీ వర్బ్, హ్యాడ్ ఈజ్ అ మెయిన్ వర్బ్. ఇఫ్ ఐ హ్యాడ్ మై లంచ్ ఐ వుడ్ నాట్ హ్యావ్ బీన్ హంగ్రీ, నేను హంగ్రీగా ఉండేవాడిని కాదు. ఇట్ ఈస్ అన్ అన్ఫుల్ఫిల్డ్ కండిషన్, సో ఇట్ ఈస్ ఐ వుడ్ నాట్ బీన్ హంగ్రీ అనమాట. అండ్ దెన్ మ్యాచ్ ద బ్లాంక్స్ విత్ ఇండెఫినిట్ ప్రొనౌన్స్. ఇప్పుడు ఇండెఫినిట్ ప్రొనౌన్స్కి ఎట్లా వస్తుందో చూద్దాము. డాష్ బ్రోక్ ద విండో, ఎవరో విండో బ్రోక్ చేశారు, ఎవరో మనకి తెలీదు కాబట్టి వీ కెన్ రైట్ సమ్ వన్, అంటే ఎవరో తెలియదు కాబట్టి సమ్ వన్, ఎవరో ఒకరు. ఇట్స్ బ్రేక్ అయిపోయింది కదా ఖచ్చితంగా, కాబట్టి సమ్ వన్, ఎవరో తెలియదు, సమ్ వన్, ఎవరో ఒకరు. ఇట్స్ అ సీక్రెట్, డోంట్ టెల్, సీక్రెట్ కాబట్టి ఎవరికి చెప్పకూడదు అంటాం. సో ఇట్ ఈస్ ఎనీ వన్, ఎవరికి. ఐఎమ్ లుకింగ్ ఫర్ మై గ్లాసెస్, ఐ కాంట్ ఫైండ్ దెమ్ ఎనీవేర్, వేర్ అనేది ప్లేస్, ఎక్కడా కనిపించట్లేదు, సో ఎనీవేర్. ద ప్రాబ్లమ్ ఈస్ వెరీ డిఫికల్ట్, డాష్ నోస్ ది ఆన్సర్, ఎవ్వరూ కూడా, నోబడీ నోస్ ద ఆన్సర్. సో ఇట్ ఈస్ సమ్ వన్ బ్రోక్ ద విండో, ఎవరో విండో బ్రేక్ చేశారు. ఇట్స్ అ సీక్రెట్, డోంట్ టెల్ ఎనీ వన్, సీక్రెట్ కాబట్టి ఎవరికి చెప్పద్దు. ఐ ఆమ్ లుకింగ్ ఫర్ మై గ్లాసెస్, నేను నా గ్లాసెస్ కోసం చూస్తున్నాను. ఐ కాంట్ ఫైండ్ దెమ్ ఎనీవేర్, నేను ఎక్కడ చూడలేదు, ప్లేస్. ద ప్రాబ్లమ్ ఈస్ వెరీ డిఫికల్ట్, నోబడీ నోస్ ది ఆన్సర్, ఎవరికి ఆన్సర్ తెలియదు. సో ఇట్ ఈస్ 1D. We have two options here. It's a secret, don't tell anyone. It is 2C. 2C is the first option, and 3B and 4A. So this is our correct option. And then she was unable to attend the party dash her marriage engagement. Party attend అవ్వలేకపోతుంది, ఎందువలన? మ్యారేజ్ ఎంగేజ్మెంట్ వలన. సో చూస్ ద కరెక్ట్ కాంపౌండ్ ప్రపోజిషనల్ స్పేస్. డ్యూ టు, వలన, ఇన్స్టెడ్ ఆఫ్ దాని బదులుగా, ఇన్స్పైట్ ఆఫ్ అయినప్పటికీ, అలాంగ్ విత్ దానితో పాటు. డ్యూ టు అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది, ఎందుకంటే మ్యారేజ్ ఉండటం వలన, మ్యారేజ్ ఎంగేజ్మెంట్ ఉండడం వలన పార్టీకి రాలేకపోయాడు. సో ఇట్ ఈస్ డ్యూ టు హర్ మ్యారేజ్ ఎంగేజ్మెంట్. అండ్ దెన్ ఐ బాట్ అ కంప్యూటర్ ఫర్ మై సిస్టర్, నేను నా సిస్టర్కి కంప్యూటర్ కొన్నాను. దిస్ ఈస్ అ సింపుల్ సెంటెన్స్ బికాస్, ఎందుకని సింపుల్ సెంటెన్స్? ఐ బాట్ a computer for my sister. So I bought a computer is a main clause. For my sister is a independent clause. ఏదైనా కొనివ్వండి, it's an independent clause. So this has only one independent clause. ఒకటే independent clause ఉంది. Main clause ఏమవుతుంది? I bought a computer. Subject, verb, object. I bought a computer. For my sister is an independent clause. So simple sentence ఎందుకైంది? It has only one independent clause. Two finite clauses కాదు, two non-finite clauses verbs కాదు. This has only one dependent clause. Dependent clause ఏం కాదు, for my sister అనేది independent clause. And then the grammatically correct sentence among the following is, grammatical గా correct sentence ఏమిటి? The road is uneven and full of pebbles. రోడ్ ఎలా ఉంది? ఈజ్ uneven గా ఉంది, పెబల్స్ కూడా ఉన్నాయి, రాళ్ళు కూడా ఉన్నాయి, గులక రాళ్ళు. మై ఫాదర్ లాఫ్డ్ విత్ మై ప్లైట్ కాదు, ఎట్ మై ప్లైట్. నా కష్టాలను చూసి మా ఫాదర్ నవ్వారు. ఐ కంక్లూడెడ్ దట్ ఇట్ విల్ బీ బెటర్ టు లెట్ హిమ్ క్యారీ ఇట్. ఐ కంక్లూడెడ్ దట్ ఇట్ వుడ్ బీ బెటర్. ఫాదర్ హ్యావ్ ప్రొవైడెడ్ ఫర్ మై ఎడ్యుకేషన్. ఫాదర్ had provided for my education. Past tense kada, had provided. So the road is uneven and full of pebbles is the correct option. And then choose the correct salutation to write an intimate friend named Satya. So salutation, Satya ane close friend ki rayali. Ela rastam? Satya, Mr. Satya, dear Satya sir, my dear Satya. So close friend kabatti dear ఆర్ మై డియర్ అని రాస్తాం. సార్ అని రాయం, సత్య అని సింపుల్ నేమ్తో పెట్టాం, మిస్టర్ సత్య అని అఫీషియల్గా పిలవం. మై డియర్ సత్య మీన్స్ ఇట్ ఈస్ అ సాల్యుటేషన్ విచ్ ఈస్ క్లోజ్ ఫ్రెండ్స్కి రాస్తుంది అన్నమాట, మై డియర్ సత్య. అండ్ దెన్ అవర్ 24th క్వశ్చన్, ద పర్పస్ ఆఫ్ డైరీ రైటింగ్ ఈజ్, డైరీ రైటింగ్ ఎందుకని రాస్తాము? టు ఇంప్రూవ్ ఫార్మల్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, టు ఇంప్రూవ్ మెమొరీ గుర్తుని ఇంప్రూవ్ చేసుకోవడానికి,
టు ఇంప్రూవ్ హ్యాండ్ రైటింగ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, టు రీకాల్ ద పాస్ట్ అండ్ లుక్ ఫార్వర్డ్ ద నెక్స్ట్ డే. పాస్ట్ని రీకాల్ చేసుకొని నెక్స్ట్ డే కోసం ఎదురు చూడడం కోసం డైరీ రాస్తాం. ఇట్ ఈస్ ఎస్. అంటే మనం రీకాల్ చేసుకొని ఏం చేసాం ఇవాళంతా, కరెక్టా తప్ప అనేది మనలో మనం రిఫ్లెక్ట్ చేసుకుంటూ నెక్స్ట్ డే కోసం బాగుండాలని ఎదురు చూసేదే డైరీ రైటింగ్. And our 25th question is, the grammar translated method dominated the field of teaching and learning during this period. Grammar translated method అంటే ఏమిటి అంటే, గ్రామర్ని ఏదైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆర్ టార్గెట్ లాంగ్వేజ్ ఉందో దాన్ని మదర్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేయడం, అంటే నేరుగా మదర్ లాంగ్వేజ్లోకి మార్చి నేర్చుకోవడం, దానిలో ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మదర్ టంగ్లోకి మార్చి నేర్చుకోవడాన్ని గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అంటారు. ఇట్ ఈస్ గివెన్ బై ప్రిస్లీ క్లోజ్. ఇట్ వాస్ డెవలప్డ్ ఫ్రమ్ ద ఇయర్స్ 1840 to 1940. ఈ డేస్లో అది చాలా ప్రాముఖ్యాన్ని తెచ్చుకుందనమాట గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అనేది. అండ్ దెన్ the pedagogy of comprehensible input is a concept of language acquisition suggested by. So pedagogy of comprehensible unit input. Pedagogy of comprehensible unit అంటే ఏంటి అంటే, ఇప్పుడు టార్గెట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లెర్నర్స్కి నేర్పిస్తాం. అది ఎంతవరకు నేర్పిస్తాము, అన్నీ నేర్పించాలని అవసరం లేదు. కమ్యూనికేషన్ వరకు, రాయడం వరకు, చదవడం వరకు, LSRW స్కిల్స్ డెవలప్ చేయడం వరకు నేర్పిస్తే సరిపోతుంది. ఇట్స్ నాట్ టు టీచ్ ఎవ్రీథింగ్ టు బి థాట్. సో దీన్ని కాంప్రహెన్సిబుల్ ఇన్పుట్ అంటారు. ఇట్ ఈస్ గివెన్ బై క్రాషన్ అనమాట. అండ్ దెన్ ఆర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, ద టర్మ్ కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ వాజ్ కాయిన్డ్ బై. కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు లాంగ్వేజ్ని మనం యూజ్ చేసేటప్పుడు దాని ఆరిజిన్ ఏంటి, అది ఎలా యూజ్ చేస్తాం, దాన్ని ఎలా పలకాలి, దాన్ని ఎలా చదవాలి, దాన్ని ఎలా రాయాలి, ఆ మార్ఫాలజీ, దాని స్ట్రక్చర్ ఏంటి, ఇలా అన్నీ తెలుసుకోవడమే కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ అంటాం. ఇట్ వాస్ గివెన్ బై హైమ్స్. కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ అనే వర్డ్ని హైమ్స్ అనే సైంటిస్ట్, లింగ్విస్ట్ ఇచ్చారనమాట. When the reader is looking for specific information, he or she adapts the technique of. ఏదైనా సర్టన్ ఇన్ఫర్మేషన్ని వెతికి పట్టుకోవాలి అంటే దట్ ఈస్ కాల్డ్ స్కానింగ్. సో ఇంటెన్సివ్ రీడింగ్ అంటే కంప్లీట్గా చదివి దాని మీనింగ్ని అర్థం చేసుకోవడం. స్కిమ్మింగ్ అంటే హెడ్లైన్స్ని, హైలైటెడ్ పాయింట్స్ని చూడడం. ఎక్స్టెన్సివ్ రీడింగ్ అంటే పైపైన చదివి ఆ స్టోరీనో నెరేషనో ఏదో ఒకటి చదివి అర్థం చేసుకోవడం, జస్ట్ అంటే గుర్తుపెట్టుకోవడం కోసం అర్థం చేసుకోవడం కోసం. స్కానింగ్ ఈజ్ సంథింగ్, ఇప్పుడు టైం టేబుల్లో ఒక ట్రైన్ టైమింగ్ గురించి మనం వెతుకుతున్నాం, ఆ ట్రైన్ దొరికేలాగా పైన వెతుకుతూ ఉంటాం, ట్రైన్ దొరికాక టైం చూసుకుంటాం. సో దట్ ఈస్ వాట్ స్కానింగ్ ఈజ్. అండ్ దెన్ హియర్ ఈస్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్. షీ సేస్ షీ సెల్స్ seashells on the seashore. The seashells are not real seashells. ఇట్లాంటివన్నీ లైక్ విచ్ హ్యాస్ ద సిమిలర్ సౌండ్స్ అండ్ విచ్ హ్యాస్ వెరీ క్లోజ్ సౌండ్స్ టు ఈచ్ అదర్. ఈ సెంటెన్సెస్ని ఏమంటారు, రిడిల్స్ అంటే క్వశ్చన్స్. పజిల్స్ ఆర్ ఆల్సో క్వశ్చన్స్ దట్ హ్యాస్ టు బి సాల్వ్డ్. టంగ్ ట్విస్టర్స్, నాలుగు తిరగబడేలాగా ఉంటాయన్నమాట. సో ఇట్ ఈస్ టంగ్ ట్విస్టర్స్. లాడర్ గేమ్ అంటే నిచ్చెనాట, అది కూడా కాదు. ఇట్ ఈస్ టంగ్ ట్విస్టర్స్ అంటే seashells. She says seashells on the seashore. The seashells are not real seashells. ఇట్లా లైక్ అంటే ఇట్స్ నాట్ ఈజీ టు ప్రొనౌన్స్ అనమాట. ఇవన్నీ ప్రొనౌన్సియేషన్ డెవలప్ అవ్వడానికి మనం యూస్ చేస్తాం. దోస్ ఆర్ ద టంగ్ ట్విస్టర్స్. అండ్ దెన్ న్యూస్ పేపర్స్ హెల్ప్స్ ద స్టూడెంట్స్ ఇన్ డెవలపింగ్ దేర్. న్యూస్ పేపర్స్తో ఏం డెవలప్ అవుతుంది, స్పీకింగ్ స్కిల్స్, వొకాబులరీ, రీడింగ్ స్కిల్స్. న్యూస్ పేపర్ మనది మనం చదువుకుంటాం, ఎవరు మనల్ని అబ్జర్వ్ చేయరు. సో స్పీకింగ్ స్కిల్స్ డెవలప్ అయ్యే ఛాన్స్ లేదు. వొకాబులరీ అంటే డిఫరెంట్ మీనింగ్స్ తెలుస్తాయి, డిఫరెంట్ వర్డ్స్ తెలుస్తాయి. రీడింగ్ స్కిల్స్ అంటే చదవడం ఎట్లా అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో బోత్ 2 and 3 న్యూస్ పేపర్ రీడింగ్ ఇంప్రూవ్స్ బోత్ వొకాబులరీ అండ్ రీడింగ్ skills. So by this we have completed our grand test paper 2. Let us see few more papers in the coming days. Thank you.
వారి పుస్తకాలను ఇప్పుడు మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు. యూ కెన్ జస్ట్ లాగ్ ఆన్ టు www.sonlinebooks.com. ఈ వెబ్సైట్లోకి మీరు లాగిన్ అయ్యి మీకు కావాల్సిన పుస్తకాన్ని ఆన్లైన్ ఆర్డర్ చేయొచ్చు అండ్ మీ డోర్ స్టెప్ దగ్గరికి డెలివరీ కూడా చేయడం జరుగుతుంది.